అసలు నాకు తెలియక అడుగుతాను, అన్ని మాటలు పడుతూ ఇంకా ఇంట్లో ఉండడం ఎందుకు? బయటకు వచ్చి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోలేవా? అది కాదు ఆశ, మా వదిననే మాటలు నాకు తెలియదని మా అన్నయ్య అనుకుంటున్నాడు. నాకు తెలిసని తెలిస్తే ఫీల్ అవుతాడు. అలా అని నేను చెప్పకుండా వెళ్ళిపోతే బాగుండదు. వెళ్తే మీ అన్నయ్య ఫీల్ అవుతాడు, వెళ్ళకపోతే మీ వదిన ఫీల్ అవుతుంది. అక్కడే ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. ఇంకేం చెప్పుకో, నేను ఫీల్ అవుతాను. అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నాడు, వీటి సంగతి తర్వాత చూసుకుందాం. శివ, ప్లీజ్ వాళ్ళతో గొడవ పడకు. వద్దు శివ, సైకిల్ తర్వాత తీసుకుందాం. హేరా, దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? వెరీ సారీ మిస్టర్ శివకుమార్. ఇంత మంచి ఎడ్యుకేషన్ రికార్డు ఉన్న నువ్వు ఇలా బజార్ రోడ్ ఇలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు.